సో కృష్ణ భగవానుడు మళ్ళీ కృష్ణ భగవానుడు, బాబా రామ్దేవ్, కాళీమాత, బ్యూటిఫుల్. చాలా చాలా బాగున్నాయండి. విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, లక్ష్మణుడు, రాములు వారు, సీతాదేవి, కింద మనకి హనుమాను, విఘ్నేశ్వర స్వామి, బ్యూటిఫుల్. సో ఫతియా సాగర్కి వెళ్ళే సమీపంలో 800 మీటర్ల సమీపంలో మనకు అద్భుతమైన కృష్ణ దేవాలయం, ఇంకా మనకి శివాలయం అయితే ఇదిగోండి. గిరిధర్ గోపాల ప్రాచీన మందిర్ ఇది. సో ఆ దేవాలయం కూడా వీక్షించుకుందాం. సో చాలా అద్భుతమైన నీమ్ ట్రీ. ఆ నీమ్ ట్రీ సమీపంలో 2 మందిర్లు అయితే ఉన్నాయి. సో నా కంటికి కనిపించినవన్నీ తీసేస్తాను నేను. దాన్న పతి ఇదిగోండి మనకి రాధా గోపాల, బ్యూటిఫుల్. సో మనకి రాజస్థాన్లో కూడా మనకి స్టార్టింగ్ అనేది హనుమాన్ వినాయకులు అయితే మనకి ఇరువైపులో ఉన్నారు. సో సెల్ ఛార్జింగ్ లేదు, 8 కల్లా ఇచ్చేయాలి బండి. సిటీ ప్యాలెస్ కూడా కవర్ చేయలేదండి, అది కూడా కవర్ చేసి చూపిస్తుంది. చాలా పెద్ద మందిర్ ఇది. సో ఇది కూడా మనకి మరుగుజార్ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది. చూడండి, చాలా పెద్ద మందిరం అనేది, చాలా పెద్ద మందిరు, బ్యూటిఫుల్. సో ఇది కూడా మీ ఇటర్లోకి యాడ్ చేసుకోండి. నేను అన్నీ కనిపించినవన్నీ యాడ్ చేసేస్తాను. మీరు తాపీగా వచ్చేటప్పుడు ఇవన్నీ అన్న ఎక్కడ చెప్తున్నాడో, తమ్ముడు ఎక్కడ చెప్తున్నాడో అన్నీ చూసుకొని చక్కగా అన్నీ ఆ సమీపంలో అది మనకు అక్కడ కనిపిస్తుంది కదా శివాలయం, నీలకంఠేశ్వర దేవాలయం. చాలా అందమైన వినాయకుడు, కృష్ణుడు పర్వతం ఎత్తి గోపికలను గోవుల్ని కాపాడిన ఇన్సిడెంట్, అందమైన స్కల్ప్చర్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. గిరిధర్ గోపాల టెంపుల్ ఇది. సో ఇక్కడ నుండి మన నీలకంఠ దేవి దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం కూడా మీకు చూపించేస్తాను. మనకి గిరిధర్ గోపాల దేవాలయం సమీపంలో మనకి శివాలయం కూడా ఉంది. శివదల్ శివయ్య, ఓ గరుడమూర్తి. చూడండి, శివాకారాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, నంది. ఇక్కడ మనకి టార్టైస్ లేదు. శివాలయం చాలా పెద్ద దేవాలయం అండి ఇది. ఇవన్నీ మీకు గూగుల్ సజెస్ట్ చేయదు. ఇదిగోండి, చాలా అద్భుతంగా ఉంది. త్రిశూలం, సో ఇలాంటి సాయంత్రం వేళ వస్తే నాకు చక్కగా దర్శనం కూడా తొందరగా అయిపోద్ది, డిస్టర్బెన్స్ లేకుండా. ఓం నమ శివాయ. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నాకు హ్యాపీ అనిపించింది. హనుమాన్ భక్తుడు చక్కగా హనుమాన్ చాలీసా చదువుతున్నాడు. జై హనుమాన్. ఇరువైపులో మనకి హనుమాన్, వినాయకుడు, ఇది మనకి రాధా గోపాలు. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలియజేశారు.
ఇవేనండి మనకి నీలకంఠేశ్వరి దేవాలయం విశేషాలు. ఓం నమః శివాయ.